హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్లో జేఎల్, డిఎల్ మిగతా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మామూలుగా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ పేపర్ ఒకటి ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ పేపర్ ఒకటి ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఆ ఇంపార్టెంట్ రోల్స్లో ఎలా మనము ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం, సిలబస్ ఏంటి, ప్లస్ ఏమేమి టాపిక్స్ ఉందని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దట్ ఈస్ సిపిటి. ఓకేనా? కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట కంప్యూటర్స్లో. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ అంతా డిజిటల్ లెవెల్లో ఉంది. దట్ ఈస్ టీచింగ్ మెథడ్స్ కూడా డిజిటల్ మెథడ్లో వచ్చింది కాబట్టి మినిమం టీచింగ్ పోస్టింగ్ వచ్చే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి కూడా ఆ మినిమం నాలెడ్జ్ తెలియాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఈ సిబిటి ఈ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిందని అనుకోవాలి. ఓకేనా? స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జనరల్గా ఇది కూడా 1 hour ఎగ్జామ్ ఉంది, 60 minutes, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 30 మార్క్స్, బీసీస్ కేటగిరీ వాళ్ళకి 35, ఓసీస్ కేటగిరీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలా మినిమం అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇలాంటి మార్క్స్ వస్తేనే మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ సిలబస్ గురించి చూద్దాము. ఇలా పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంది. పార్ట్ ఏలో ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, నెక్స్ట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్, WWW. ఇది పార్ట్ ఏ అనమాట. పార్ట్ బి చూస్తే ఆఫీస్ సూట్, గెటింగ్ స్టార్టెడ్ విత్ ది ఆఫీస్, ఫైల్ ఆపరేషన్ ఇన్ ది ఆఫీస్, టూల్స్ ఇన్ ది ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్, ఎంఎస్ వర్డ్ అంటాం కదా, ఎంఎస్ వర్డ్. ఆ ఎంఎస్ వర్డ్లో ఎలా వర్క్ చేయాలా, టెక్నిక్స్ ఏంటి, ఏమేమి మెథడ్స్ ఉంది, ఏమేమి షార్ట్ కట్స్ ఉంది, ఇదన్నీ కూడా తెలుసుకోవడం. ఇదన్నీ దానిలో ఉండే సబ్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ స్ప్రెడ్షీట్ అనమాట, అంటే ఎంఎస్ ఎక్సెల్ అనమాట. ఒక డేటాని, ఒక హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటాని ఎలా అలైన్ చేయాలి, ఎలా కాలమ్స్ ఏంటి, రోస్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలా ఇంక్రీజ్ చేయడం, రోస్ని, కాలమ్స్ని, అబో కానీ, బిలో కానీ, రైట్ కానీ, లెఫ్ట్ కానీ ఎలా అరేంజ్ చేయాలి, ఒక డాక్యుమెంట్ రెడీ చేయాలంటే ఏమేమి మనకి స్కిల్స్ కావాలని ఈ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రజెంటేషన్. ఇప్పుడు మ్యాక్సిమము స్కూల్ లెవెల్ కానీ, కాలేజ్ లెవెల్ కానీ డైరెక్ట్గా బోర్డులో రాసి చెప్పడం కంటే ఒక చిన్న చిన్న యానిమేషన్స్, టెక్స్ట్ యానిమేషన్ విధంగా చెప్తే ఈజీగా గుర్తుంటుంది కాబట్టి మనకి ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఆ ఒక ప్రజెంటేషన్ రెడీ చేయడానికి మనకి ఏమేమి మెథడ్స్ వాడతాం, ఎలా ఓపెన్ చేయాలి, ఏమేమి టెక్నిక్స్ ఉంది, ఏమేమి టైప్స్ ఉంది దాంట్లో, ప్లస్ దానిలో బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి, దాని స్టైల్ ఏంటి, ప్లస్ దాని కలర్స్ ఎలా మార్చాలి, ఇది టెక్నిక్స్ అన్నీ ఈ ప్రజెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ అయింది అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సిలబస్ అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ రాసే ముందు మనం ఈ సిలబస్ కూడా ఒకసారి కన్సిడర్ చేయాలన్నమాట. ఈ బేసిక్స్ ఏంటి, కంప్యూటర్స్ అంటే ఏంటి, కంప్యూటర్స్లో ఏమేమి పార్ట్స్ ఉంది, కంప్యూటర్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉంది, ఓఎస్ ఏం డిఫరెంట్ టైప్స్ ఉంది, మన వాడే ఓఎస్ ఏంటి, ఏ వర్షన్ వాడుతున్నాము, ఏ ఇయర్ వాడుతున్నాము. ఓకేనా? ఎందుకంటే వర్షన్ తగినట్టుగా మారుతూ ఉంటుంది, దాని తగినట్టు అప్లికేషన్స్ కూడా మనం కూడా కాలం తగినట్టుగా మారాలి కాబట్టి మనం కూడా దానిపైన ఒక చిన్న ఐడియా తెచ్చుకుంటే బెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.